సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. 42 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబు సూచించారు. ఇక తెలంగాణకున్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు చంద్రబాబు. అలాగే రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అమరావతిలో మౌలిక వసతుల కోసం అదనంగా భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. అమరావతిలో మరోసారి భూ సమీకరణ చేయాలంటూ నిర్ణయించుకున్నారు. ఒకే రకమైన రూల్స్తో భూ సమీకరణ చేయాలంటూ ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖలో 40 బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల అప్గ్రేడ్కు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో మరో 9 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.